సో చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఆఫ్ రోడ్ ఫుల్ లో. ఇప్పుడు మా 4x4 ఆన్ చేసినాము. డ్రైవర్ వచ్చేసి దీన్ని నన్ను ఎందుకు మంచిగా పిలిస్తే ఉంటా వీడియోలో, లేకపోతే వీడియో పంపి షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాట? చూడండి, ఇక్కడ రావాలంటే చాలా జాగ్రత్త రండి. ఇరుక్కుందంటే ఎవడు రారా, వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇవ్వండి, ఈడ చూడండి మొత్తం అబ్బాయిలు అమ్మాయిలు. ఏంది ఇది? నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. బాగుపడే లక్షణాలు ఏం లేవు. కాలేజ్ ఇదే నాకు తెలిసి మా ముఖాలే ఎవరు పడనంటారు. చూస్తే ఎవడు చూసినా ఒక అమ్మాయిలు వేసుకొని వస్తారు. ఏంది ఏమంటున్నావు? శనిగాళ్ళతో వచ్చిన మంచిగా అందరు గర్ల్ ఫ్రెండ్స్. కొంచెమైనా సిగ్గుండాలి ఫ్రెండ్స్ ఇట్లా అననీకి. చూడండి మొత్తం ఏంద్రా రే ఈ రోజు అసలు పోయేటప్పుడు ఇంకా సుక్కలే మనకి. కైండ్లీ గవర్నమెంట్ నుంచి ఎవరైనా చూస్తే సరే ఈ లేక్ సైడ్ ఉన్న రోడ్ లైన్ సరే చేయర్రి. అన్ని జలపాతాలు ఉన్నాయి. కాకపోతే క్లైమేట్ మస్తు ఉంది. అసలు నేను ఇంట్రోనే ఇయ్యలే కదా. హలో గైస్, మై నేమ్ ఇస్ వినాయతన్ సార్, యు ఆర్ వాచింగ్. చూడండి ఫ్రెండ్స్, చిన్నపాటి జలపాతం. నీ రియాక్షన్ ఏంద్రా దీని మీద? అయిపోయింది, టచ్ అవుతుంది. ఏంటిదో బ్రో, టచ్ కాలే. మేము ఏదో లేక్ చూద్దామని వస్తే మాకు లేక్ చూపిస్తుంది ఈడ. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అరే అన్నుండే వస్తున్నట్టున్నారా వాటర్, ఇంతగానో వస్తున్నాయి. నాకు తెలిసి సైడ్ కి బొక్క పడ్డట్టుందిరా లేక్ కి. నీకు బొక్క పడ్డది కదా. లేదురా, ఇప్పుడు డ్యామ్ కి బొక్క పడితే సైడ్ కి వస్తుంది చూడు వాటర్, అట్లా వస్తుంది చూడు మొత్తం. ఇవి వర్షం కూడా పడతలేదు. అసలు కావాల్సింది ఇది మనకు. చూడండి పోతుందనే మనం పోతున్నాం, నాకు అర్థం కాదు. మేము ఏదో దగ్గర ఉంటది కదా మంచిగా వెళ్ళిపోదామని అనుకున్నాం. చూస్తే ఈ రోడ్లు ఫ్రెండ్స్. ఏం చేయాలి మేము? చూడండి, కార్ ఎక్కిద్దాం అంటే కూడా ఎంత యాక్సిలరేటర్ ఇవ్వాల్సి వస్తుంది చూడండి. చాలా స్టన్ అయిపోతున్నాం. స్టన్ కాదురా, స్టెయిన్. సరే లేరా, నాకు ఇంగ్లీష్ రాదులే. స్టెయిన్ కి స్టన్ కి చాలా తేడా ఉంటది. సరే, ప్రాపర్ రోడ్ లేక కొంచెం వచ్చే వాళ్ళు మాత్రం జాగ్రత్త రండి. ఒక 4x4 లాంటి వెహికల్ ఉంటేనే రండి. చూడండి వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది అసలు. మాకు ఇలాంటిది ఉంటే వాళ్ళు పక్కన ఆపేసుకొని టెంట్ వేసుకొని మంచిగా 2 రోజులు ఉండి చికెన్ బిర్యానీ వండుకొని తినిపోతుండే. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు. కాకపోతే ఇప్పుడున్న ప్రెసెంట్ మా సిచ్యువేషన్ కి అవన్నీ చేయలేకపోతున్నాము. అప్కమింగ్ డేస్ లో చేద్దాం, మీరు సపోర్ట్ చేస్తే చేద్దాం ఇవన్నీ. ఫ్రెండ్స్ చూడండి, ఇయో మొత్తం ఇది మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. అది కనబడతలేదు కానీ మామూలుగా లేదు ఫ్రెండ్స్ వ్యూ అయితే. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫారెస్ట్. ఏం రా, ఏం చేస్తావు ఇక్కడ? స్నానం చేస్తావు? స్నానం చేసిపో. మాటలు లేచాడు చెప్పి ఇంకా దాంట్లో ఇంకేమైనా చేద్దామా స్నానం కాకుండా? అరే ఆటోల్లో కూడా వచ్చారు అంతే. అంటే ఇది స్పాట్ బానే ఉందిరా, కాకపోతే దీన్ని అది సేమ్ అట్లా మొత్తం వల్గర్ చేసి పడేస్తున్నారు. అది మెయిన్ ఇష్యూ. అది చూడండి, అక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, కాలేజ్ బంక్ కొట్టొచ్చి. ఇది ఇక్కడ జరిగే పరిస్థితులు. మాకంటే కాలేజ్ అయిపోయింది,
బీటెక్ లైఫ్ అయిపోయింది, సంవత్సరం అవుతుంది, అందుకు ఖాళీగా ఉన్నాం కాబట్టి వచ్చినాము. వీళ్ళు ఏంది చదువుకోవచ్చుగా, పేరెంట్స్ ఉన్నది ఎందుకు చదువుకోనికే కదా, చదువుకుంటేమే. ఏమంటారు వాళ్ళ మీద? ఫస్ట్ అయితే నువ్వు గమ్మున ఉంటే బెస్ట్ అనిపిస్తుంది. చూసినావా ఫ్రెండ్స్, ఏవో ఇట్లుంటది. అప్కమింగ్ క్రియేటర్ ని ఇట్లా తిడుతుండు, తర్వాత బాధపడాల్సి వస్తది. ఈడ అమ్మాయిలు ఉన్నారు, ఈడికి పోదాం మనం. ఇగో ఇక్కడ ఓన్లీ గర్ల్స్ గ్యాంగ్ ఉంది చూడండి, బాగుంది. ఇక్కడ ఏదో బాగుంది మొత్తం. పడేర్రా నాయన మీరు, అమ్మా ఎంత రిలాక్సింగ్ ఉందో. మీరు కూడా రండి రండి, జస్ట్ చూసి పోండి. ఇక్కడ 18+ పనులు చేయకండి, సరేనా? ఇక్కడికి వచ్చిన మొత్తం ఇంకో పాపం వాళ్ళు దొంగనికి పోతారు, ఆపదాం అంటే ఇక ఆగనంత దూరంలో ఉన్నారు. ఇట్లా పోయారు కాదు, ఎట్లా పోయారు అంటే రోడ్డు మీదకి వెళ్ళిపోయారు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. బ్యాక్గ్రౌండ్ అయితే సో ఇట్లుంది ఫ్రెండ్స్, చూడండి. వాళ్ళ స్టూడెంట్ కాబట్టి వాళ్ళకి ఏం దొరకక ఈ ఆటోలో వచ్చినట్టు లేరా, అంటే రిచ్ కిడ్ నీకు కారు ఉంది. ఇక్కడ క్యాంపింగ్ చేసుకోవచ్చు మనం. చేద్దామా మరి ఈరోజు? నువ్వు సొంతంగా వచ్చి చేసుకోవచ్చు. చెప్పండి ఫ్రెండ్స్, ఫ్యూచర్ లో ఎప్పుడైనా వచ్చి మేము క్యాంపింగ్ చేయాలంటే జర చెప్పేసేయండి. ఆడు ధైర్యంగా మంచిగా ముగ్గురం ఉంటే ధైర్యంగా ఉంటుంది. పర్లేదు, ఒకసారి మంచి బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం వేరే లెవెల్ ఉంది, అసలు వేరే లెవెల్. అది నా స్లాంగ్ అది అని ఇక యూజ్ చేస్తున్నా, అట్లా మీరు అట్రాక్ట్ అవుతారని. కనబడకపోవచ్చు బ్లాక్ ఉన్నా అని, ఇట్లా నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. సో ఇది మీరు కూడా రండి, మంచిగా ఎంజాయ్ చేయండి. చూడండి సుకూన్ గా ఒక 1 hour 2 hours ఇట్లా స్పెండ్ చేసి పోండి. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇక్కడిది లేక్ చూసేసుకున్నాం. ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఇక్కడ లేక్ చూసేసుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ వేరే వ్యూ పాయింట్ కి వెళ్తున్నాం. చూడండి మొత్తం మేము వెళ్ళేటప్పుడు వస్తున్నారు చూడండి ఎంతమంది. ఉన్నప్పుడు ఒక్కడు రాలేదు, పోయినాక అందరు వస్తారంటారు కదా, దీన్నే అంటారు చూడండి. వచ్చి మాత్రం రిగ్రెట్ అవుతున్నా ఫ్రెండ్, ఎందుకంటే ప్రతి ఓడు వాళ్ళ ఫ్రెండ్స్ తోనో లవర్స్ తోనో ఎవరెవరితోనో వస్తున్నారు, మేము మాత్రం ఒకరికొకరు. చూడండి ప్రతి ఓడు అదే అరే నాకు లేదురా భయ్, నీతో దోస్తానే చేసినాక నాకు ఏడుకెళ్ళి వస్తారు. ఇంకా నీ ముఖం చూసినాక నా పక్కకి ఎవడు వస్తాడు? కాదు, నా ముఖం చూసాను వస్తారు. కాదు ఫ్రెండ్స్, ఇప్పటికి మేము ఇద్దరం సంసారం చేయబట్టి 4 years అవుతుంది. 4 years మొత్తం వీనితోనే ఆ వరాలతోనే ఉన్నా మాక్సిమం. కథం వానికి ఏమై డైవర్స్ రే, నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. కాదు, వానికి ఏ అమ్మాయి పడలేదు, వీడి అమ్మాయిని ట్రై చేయలేదు, నేను అసలు అమ్మాయిల జోలికి పోను. ఏంది ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉండేవాడివి, ఒక అమ్మాయి కోసం ఇలా అయ్యావేంటి? నేను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉందయ్యా కోటి. రాజస్థాన్ లేదు ఫ్రెండ్స్, అది చిన్నపాటి
ఆన్లైన్ పాస్ట్ అన్నాడు. మరి ఈసీ ఈసీ వద్దు. అసలు ఈసీ ఎందుకు ఊరికి ఈసీ ఏమో. దగ్గరకు పోదాము అని ఎందుకు అదొక ఆతృత ఉండునే ఆమెను కలవాలని. కాకపోతే ఆమె దేనికి దేకని కూడా దేకలేదు. దేనికి ఏమో మరి నువ్వు పతితని ఎందుకు చెప్పుకుంటున్నావు? అరే పతిత్ అంటే నేను ఏ అమ్మాయి జోలికి కూడా పోలేదారా. ఏదో నువ్వు పోయినావు అరే, చెప్పుకో. కిక్కు కోసం. ఈ వీడియో ఇక్కడికే లాస్ట్. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఫ్యూచర్ లో ఇంకా కొన్ని క్యాంప్ సైట్ వీడియోస్, ట్రావెలింగ్ రిలేటెడ్ వ్లాగ్స్ రాబోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీని తరపు నుంచి ఎవరైనా చూస్తే వాళ్ళు కూడా చేసుకోండి సబ్స్క్రైబర్. సో థ్యాంక్ యూ.